హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 2024 మొదటి భాగం అయిపోయింది. రెండో భాగం ఇంపార్టెంట్గా మారింది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కల్కి మినహా భారీ చిత్రాలు అన్నీ వచ్చే 6 నెలల్లో విడుదలకు రెడీ కాబోతున్నాయి. మోస్ట్ అవైడెడ్ మూవీస్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. గత నెల చివరిలో వచ్చిన కల్కి మూవీ బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగిస్తోంది. ఇక మరికొందరు స్టార్స్ సత్తా చూపించడానికి రెడీ అయ్యారు. వచ్చే 6 మంత్స్లో కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. రిలీజ్కి ముస్తాబైపోతున్నారు. భారతీయుడు 2 అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు హైప్ అంతగా లేదు. దానికి తోడు గ్లిమ్స్ కూడా అంచనాలు అందుకోలేకపోయింది. అయితే ట్రైలర్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించింది. దర్శకుడు శంకర్ టేకింగ్ మేకింగ్ పనితనం మరోసారి కనిపించబోతున్నట్లు తెలిసిపోయింది. అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత హైప్ తెచ్చేలా ఉంది. జూలై 12న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. శంకర్ రేంజ్ లో భారీ బడ్జెట్ లో ఈ మూవీ రూపొందింది. భారతీయుడు మరోసారి అవినీతి పరుల మీద విరుచుకుపడబోతున్నాడు. కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్ లో అలరించబోతున్నారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఆగస్టు నెలలో పుష్ప సినిమా విడుదల కావాల్సింది, కానీ మూవీ వాయిదా పడింది. దాంతో అదే డేట్ కు ఇస్మార్ట్ రామ్ డబుల్ ఇస్మార్ట్ గా రాబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్ మీద అంచనాలు ఉన్నాయి. అలాగే నాని సూపర్ హీరోగా కనిపించబోతున్న సరిపోదా శనివారం కూడా ఇదే నెలలో విడుదల కాబోతోంది. పుష్ప మూవీనే కాదు, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ కూడా వాయిదా పడింది. దాంతో ఇదే డేట్ను ధైర్యానికి దడ పెట్టించే దేవర కబ్జా చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో 2 భాగాలుగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ దేవర్గా సెప్టెంబర్ 27న థియేటర్లోకి రాబోతున్నాడు. ఈ మూవీలో ద్విపాత్ర అభినయంలో కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ కావడంతో 2 భాగాలుగా మూవీని తీసుకురావాలి అని కొరటాల శివ భావించాడు. హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీతో రూపొందుతోంది. సినిమా గ్లిమ్స్ మూవీ మీద అంచనాలు పెంచింది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్లో కనిపించబోతున్నాడు. ఈ మూవీతో జాన్వీ కపూర్ మొదటిసారి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. RRR తో తారక్ మొదటి పాన్ ఇండియా విజయం అందుకున్న మ్యాటర్ తెలిసిందే. అంతేకాదు ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన ఇమేజ్ ను పెంచుకునేలా దేవర మూవీతో రాబోతున్నాడు. టాలీవుడ్ లో విడుదల కాబోతున్న చిత్రాల కోసం ఇతర భాషల ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అటు సౌత్ తో పాటు ఇటు నార్త్ లో ఈ మూవీస్ కు బస్ క్రియేట్ అయింది. అందుకే ఆ అంచనాలు అందుకునేలా ఈ సినిమాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి. పుష్ప విజయంతో సెకండ్ భాగం మీద అంచనాలు పెరగటం సహజం. ఆ ఎక్స్పెక్టేషన్స్ కు పుష్ప 2 మూవీ నుండి విడుదలైన గ్లిమ్స్ పాటలతో ఆన్సర్ దొరికినట్లయింది. సెకండ్ భాగంలో ఐకాన్ స్టార్ ఏ రేంజ్ లో రూల్ చేయబోతున్నాడో ఈ మూవీలో చూపించబోతున్నారు. మొదటి భాగంలో బన్వర్ సింగ్ షెకావత్ కు పుష్పరాజ్ కు మధ్య శత్రుత్వంతో మూవీ ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ పార్ట్ లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు పీక్ స్టేజ్ లో ఉంటాయట. మరో సాలిడ్ విలన్ ఎంట్రీ కూడా ఉంటుందట. దాంతో మూడో భాగానికి దారులు తెరుచుకుంటాయట.